ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 16వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 16వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ, మీరు చేయబోతున్న కార్యక్రమాలు కానీ, మీరు అనుకున్న సమయంలో అనుకున్న విధంగా మీరు ఆ సమయానికి పూర్తి చేయలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఆ పనులు పూర్తి చేయలేరన్నమాట. దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ధనం కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అకస్మాత్తుగా మీకు మీ కంట్రోల్లో లేకుండా మీకు అదుపు తప్పి కొన్ని సందర్భాలు మీకు వస్తాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టే సందర్భాలు వస్తాయి. అందువల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్థిరాస్తుల విషయంలో, అలాగే స్థిరాస్తుల లావాదేవీల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతి విశ్వాసం పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా మీరు దూర ప్రయాణాలు చేసినప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ, బయట ఆహార పదార్థాలని, ఆహార పానీయాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకపోవడమే మంచిది. అలాగే వండిన ఆహార పదార్థాలని శుభ్రతలు గల వాతావరణంలో ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే ఆ యొక్క ఆహారం కలుషితం అయ్యి దానివల్ల మీకు ఈ జీర్ణ సంబంధమైన ఇబ్బందులు, జీర్ణాశయానికి సంబంధించిన ఇబ్బందులు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కడుపుకి సంబంధించిన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీకు కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, ఎలాంటి చిన్న అవరోధం వచ్చినా కూడా మీరు వెంటనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క వ్యాపకాలన్నింటినీ కూడా వేరే ఆటల మీద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఒకవేళ అలా పెడితే కనుక ఖచ్చితంగా చదువులో మీరు ఆశించిన ఫలితాలను మీరు పొందలేరన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల చిత్తశుద్ధితో చదువుకోవాలి. అలాగే ఆత్మవిశ్వాసంతో చదవాలి. నిబద్ధతతో చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం విషయంలో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే కొన్ని విషయాలు మీరు ఒక అంచనాకు వస్తారు. ఈ పని అయిపోతుంది. చివరి వరకు వస్తుంది ఆ పని. ఆ చివరి వరకు వచ్చి ఆ పని అయిపోతుందనే టైంలో అది ఏదో కారణం చొప్పున అయిపోవటం, ఏదో కారణం చొప్పున కాలాతీతం అవటం, ఏదో కారణం చొప్పున మీకు ఆ పని పూర్తి కాకపోవడం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నారో, ఎవరి మీద అయితే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ కూడా మీకు అంతంత మాత్రంగానే లాభం ఉంటుంది. అందువల్ల పూర్తిగా ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధారపడకుండా మీ పనులు మీరే సొంతంగా చేసుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్గా
అతి విశ్వాసంతో ఏ పని చేయకండి. ఏ పని కూడా మీరు అతి విశ్వాసంతో చేయకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ ఆత్మవిశ్వాసం మీద మీరు నమ్మకం ఉంచండి. ఆత్మబలంతో మీరు ముందుకి వెళ్ళే ప్రయత్నం చేయండి. దానివల్ల చాలా వరకు కొంచెం సానుకూలత లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖర్చుల విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలని ఒక రకమైన ఆత్మవిమర్శ చేసుకుని మీరు ఖర్చులు పెట్టడం అనేది మంచిది. లేకపోతే ఖర్చులు మీకు అదుపులో లేకుండా ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం రాకపోవడం వల్ల కొంచెం ఆదాయానికి సంబంధించి మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఏ పని చేసినప్పటికీ కూడా మీరు ఎంత పట్టుదలతో చేసినా, ఎంత నిబద్ధతతో చేసినా ఏదో ఒక రకమైన అవరోధం కానీ, ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ, ఏదో ఒక రకమైన సమస్య కానీ రావటం, అది కాలాతీతం అయిపోవటం, అది ఆలస్యం అయిపోవటం. ఈ ఆలస్యం అయిపోయి ఖచ్చితంగా కూడా మీకు ఒక రకమైన అంటే మనం సమయానికి చేయలేకపోతున్నాం, సమయానికి మనకు రిజల్ట్స్ రాలేకపోతుంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావట్లేదు, మనం ఊహించిన ఫలితాలు రావట్లేదు, ఊహించినట్టుగా మనం ఆదాయం సంపాదించలేకపోతున్నాం, ఊహించినట్టుగా ఏది జరగట్లేదన్న ఒక రకమైన మానసికమైన ఆందోళన మిమ్మల్ని వేధిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది. ప్రతి విషయాన్ని కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆత్మ బలాన్ని మీరు విడిచిపెట్టకూడదు. ధైర్యంగా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అవరోధాలు వచ్చినా కూడా మీ పని ఏదో మీరు చేసుకుంటూ, చిత్తశుద్ధితో మీ పని ఏదో మీరు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున వైష్ణవ సంబంధమైన ఆరాధన ఏదైనా చేయండి. శ్రీరామ రక్షా స్తోత్ర పఠనాన్ని మీరు చేయండి. అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య అష్టకాన్ని కానీ, అలాగే ఆదిత్య హృదయాన్ని కానీ మీరు పఠించడం వల్ల మీకు కొంచెం మానసికంగా కొంచెం ధైర్యం వస్తుంది. దానివల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.